నిన్న భారతీయ ప్రభుత్వం అన్ని మీడియా ఛానల్స్కు డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు ఒక హెచ్చరికను జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మిలిటరీ ఆపరేషన్ను లైవ్గా కవరేజ్ చేయకూడదు అని. ఇండియన్ గవర్నమెంట్ లేదా ఇండియన్ ఆర్మీ యొక్క ధృవీకరణ లేకుండా సోర్సెస్ ద్వారా ఎటువంటి వార్తలు ఇవ్వకూడదు అని. ముఖ్యంగా గ్రౌండ్ జీరోకు వెళ్ళి అంటే కాశ్మీర్కు వెళ్ళి లైవ్ కవరేజ్ ఇస్తూ మన సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారు అనే డీటెయిల్స్ ఇస్తే దీని ద్వారా శత్రువులు తప్పించుకునే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తోంది. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ను ఆపరేషన్ పూర్తయిన తర్వాత రివీల్ చేద్దాం అనుకున్నాం. మనం ఎప్పుడు గ్రౌండ్ జీరో లైవ్ కవరేజ్ ఇవ్వలేదు. సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం కన్ఫర్మ్డ్ న్యూసే ఉంటుంది. ప్రస్తుతం 4th జనరేషన్ వార్ఫేర్ నడుస్తోంది, సైబర్ వార్ఫేర్ నడుస్తోంది. కొంతమంది పాకిస్తానీలు భారత్లో కావాలనే యూనిటీ దెబ్బతినే విధంగా రెచ్చగొడుతున్నారు. ఇటువంటి సమయంలో అందరూ ఇండియన్ ఆర్మీకు సహకరించాలి. ప్రస్తుతం ఎల్ఓసిలో భీకరమైన దాడులు జరుగుతున్నాయి. మనకు కార్గిల్ యుద్ధం గుర్తుందే కదా. ఆ యుద్ధంలో ఒక ఆడ జర్నలిస్ట్ ఏం చేసిందో మనందరికీ తెలుసు. యుద్ధం జరిగే చోటికి అంటే కార్గిల్కు వెళ్ళి అదిగో ఇండియన్ ఆర్మీ ద్రాస్ సెక్టర్ వైపు వెళ్తోంది, అదిగో ఇండియన్ ఆర్మీ యుద్ధ తోపులను తీసుకొచ్చింది, ఇదిగో ఇజ్రాయెల్ సైన్యం ఇండియాకు మ్యాప్స్ ఇచ్చి హెల్ప్ చేస్తోంది, కార్గిల్ పాయింట్ 11 దగ్గర 1000 మంది సైనికులు ఉన్నారు. లైవ్ గా సీక్రెట్ డీటెయిల్స్ అన్ని ఆ మహాతల్లి పాకిస్తాన్ మీడియాకు షేర్ చేయడం జరిగింది. ఈసారి ఆ తప్పులు రిపీట్ కాకూడదని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను వార్ అప్డేట్లోని 2nd వీడియోలో ఇదే చెప్పాను. ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా అన్ని వార్ అప్డేట్స్ను పోస్ట్ చేయాలి అని. ఇండియన్ ఆర్మీ నుండి ఒక స్పోక్స్ పర్సన్ను కూడా అపాయింట్ చేయాలి. లెట్ ఇండియన్ ఆర్మీ డ్రైవ్ ద షో. వార్ అప్డేట్ దగ్గరకు వస్తే ఇండియన్ ఆర్మీ వాటర్ బాంబ్ పీఓకేలో ప్రయోగించింది. దీని గురించి డీటెయిల్గా తర్వాత చెప్తా. ఫస్ట్ పాకిస్తాన్లో పరిస్థితి ఏంటో చూద్దాం. పాకిస్తాన్ ప్యానిక్లో ఉంది. ఆసిమ్ మునీర్ కళ్ళలో భయం కనిపిస్తోంది. పెహల్గామ్ దాడులను రెచ్చగొట్టింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీరే అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మన మేధావులు లిబరల్స్ చెప్తున్నట్లు ఇది ర్యాండమ్గా జరిగిన ఉగ్రదాడి కాదు, ఉగ్రవాదులకు రిలీజన్ లేదు అని కాదు. ఈ ఉగ్రదాడిని ప్లాన్ చేసింది ముల్లా ఆసిమ్ మునీరే. వీళ్ళు ప్లాన్ ఏ ప్లాన్ బి 2 స్క్రిప్ట్స్ రాసుకున్నారంట. ప్లాన్ ఏలో భాగంగా పెహల్గామ్లో దాదాపు 115 మంది హిందువులను చంపాలి అనుకున్నారు. ఈ ప్లానింగ్ అనేది February 5th నుండి జరిగింది. హమాస్ స్టైల్లో ఆపరేషన్ చేయాలి అనేదే ప్లాన్. అందరూ మగవాళ్ళనే చంపాలి అని ముందుగానే అనుకున్నారు. ఒకవేళ ప్లాన్ ఏను అమలు చేసి 115 మందిని ఒక్కసారి చంపితే ఇండియన్ ఆర్మీ రిటాలియేషన్ భయంకరంగా ఉంటుంది అని గమనించి ప్లాన్ బికు షిఫ్ట్ అయ్యారు. ప్లాన్ బిలో కేవలం 35 మందిని చంపాలి అనుకున్నారు. కానీ వీళ్ళు 27 మందిని చంపి 15 మందిని గాయపరిచారు. ఈ స్క్రిప్ట్ మొత్తం రాసింది పాకిస్తాన్ ISIA. పెహల్గామ్లోని మినీ స్విట్జర్లాండ్ అయిన బాసిరన్ వ్యాలీని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే దీని వెనక కూడా ఒక ప్లానింగ్ ఉంది. యాక్చువల్లీ శ్రీనగర్ నుండి కారులో పెహల్గామ్కు వెళ్ళాలి. పెహల్గామ్ నుండి బాసిరన్ వ్యాలీకు వెళ్ళాలి అంటే గుర్రం మీదనే వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళలేము, కార్లలో వెళ్ళలేము. సో లోకల్ వ్యక్తుల సహాయంతో టూరిస్టులను సమూహం చేసి గొర్రెలను చేసి బాసిరన్ వ్యాలీలో వదిలారు. ఎంత వీలైతే అంతమందిని ఆ మధ్యాహ్నం పోగు చేశారు. ఈ వ్యాలీ చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఫెన్సింగ్ లోపల దాదాపు 30 నిమిషాలు దాడులు చేశారు. హిందూ మగవారినే టార్గెట్ చేసి వెతికి చంపారు. ఇక్కడ ఫెన్సింగ్ నుండి బయటకు పారిపోవడానికి దారి లేదు. పారిపోవాలి అంటే గుర్రం ద్వారానే వెళ్ళాలి. గుర్రం నడిపే వారందరూ ఆల్రెడీ టూరిస్టులను మధ్యలో వదిలేసి పారిపోయారు. నడుచుకుంటూ ఉరుక్కుంటూ పారిపోలేము కాబట్టి అంతమంది ఆ వ్యాలీలో ఇరుక్కున్నారు. బాసిరన్ వ్యాలీ టెర్రైన్ను వాడుకున్నారు. ప్లాన్ బిలో భాగంగా కేవలం 27 మందిని చంపితే ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ వంటి చిన్న యాక్షన్స్ తీసుకుంటుంది అని పాకిస్తాన్ లైట్ తీసుకుంది. కానీ ఇండియా ఈసారి ఆల్ అవుట్ అసాల్ట్కు దిగింది. యాక్చువల్లీ ఆసిమ్ మునీర్ కజాకిస్తాన్కు సమ్మర్ హాలిడేస్ కోసం వెళ్ళాడు. ఇండియన్ ఆర్మీ అరేబియన్ మహాసముద్రంలో బాహుబలి INS విక్రాంత్ను దించేసరికి భయపడి మధ్యలో సమ్మర్ టూర్ క్యాన్సల్ చేసి మరి ఆసిమ్ మునీర్ పాకిస్తాన్కు వెళ్ళాడు. ఫ్యామిలీను లండన్కు పంపించేశాడు. వచ్చి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ పెద్దలతో మీటింగ్ చేశాడు. ఆ మీటింగ్ లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ మునీర్ మన F-16 ఫైటర్ జెట్స్ లో అర్ధానికి అర్ధం ఫైటర్ జెట్స్ పనిచేయడం లేదు మునీర్ అన్నాడు. వీటిని ఓవర్ హాలింగ్ చేయించాలి అన్నాడు. చైనా నుండి తీసుకున్న J-17 ఫైటర్ జెట్స్ షెడ్లో ఉన్నాయి. ముదీర్ రాంగ్ టైంలో ఇండియాతో పెట్టుకున్నాం, ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపితే మంచిది అని వేడుకున్నారంట. ఎక్కడ ఆర్మీ బేసెస్లో దాడులు జరుగుతాయో అని భయపడి ఆసిమ్ మునీర్ న్యూక్లియర్ బంకర్లో దాక్కున్నాడు, గృహల్లో దాక్కున్నాడు, అండర్ గ్రౌండ్ అయిపోయాడు. ఇది ఇతని అసలు రియాలిటీ. వీడు సైనికుడు కాదు. ఇతను ఇంతకు ముందు ISIలో గూఢచారిగా పనిచేశాడు. ఇతనికి యుద్ధ అనుభవం లేదు. ఇతను ఇరుక్కోవడమే కాక షేబాజ్ షరీఫ్ ను కూడా ఇరికించాడు. భారత్తో కూర్చొని మాట్లాడతాను అంటున్నాడు షేబాజ్ షరీఫ్. Pakistan is open to participate in any neutral, transparent and credible investigation పాకిస్తాన్ ఆర్మీ టెన్షన్లో ఉంది.
ఐరన్ బదర్ చైనా దగ్గరకు వెళ్ళి మాకు JF-15 ఎయిర్ క్రాఫ్ట్స్ వద్దు, JF-10C యుద్ధ విమానాలు కావాలి అని అడుగుతున్నారు. ఈ JF-10C ఇజ్రాయెల్ డిజైన్ చేసిన చైనా విమానాలు. ఇది F-16కు సమానంగా ఉంటుంది. పాకిస్తాన్ చైనా దగ్గరకు వెళ్ళి మాకు HQ-10C సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ కావాలి అని అడుగుతున్నారు. పాకిస్తాన్ మన రష్యన్ S-400ను చూసి కార్చుకుంటోంది. పాకిస్తాన్ దగ్గర దాదాపు 400 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 200 యుద్ధ విమానాలు సర్వీసింగ్ ఓవర్హాలింగ్లో ఉన్నాయి, పని చేయడం లేదు. అదే ఇండియా దగ్గర దాదాపు 2000 యుద్ధ విమానాలు ఉన్నాయి. అన్ని విమానాలు వర్కింగ్లో ఉన్నాయి, రెడీ టు అటాక్ మోడ్లో ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఉన్న అమెరికన్ మేడ్ అడ్వాన్స్డ్ F-16 యుద్ధ విమానాల కంటే ఎక్కువ రేంజ్ ఉన్న, ఎక్కువ లోడ్ను హోల్డ్ చేసే కెపాసిటీ రెఫేల్లో ఉంది. మన దగ్గర 26 రెఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. 2020 తర్వాత నుండి రెఫేల్ జెట్స్ను ఎక్కడా మనం వాడలేదు. శోభనానికి రెడీ అయిన పెళ్లి కొడుకుల 26 రెఫేల్ జెట్స్ రెడీగా ఉన్నాయి, పాకిస్తాన్ పైన దాడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈ రెఫేల్ జెట్స్ అనేవి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కూడా ప్రిసైజ్గా హిట్ చేయగలవు. 2019లో పాకిస్తాన్ పుల్వామా దాడి చేసినప్పుడు ఇండియన్ ఆర్మీ దగ్గర రెఫేల్ యుద్ధ విమానాలు లేవు, మెటోర్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ లేవు. కానీ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ దగ్గర రెఫేల్ జెట్స్, మిజైల్స్, హైపర్సోనిక్ మిజైల్స్ యొక్క టెస్టింగ్ DRDO మొన్న చేసింది. వీఆర్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనలలో కొంతమంది యుద్ధం వస్తే అణుయుద్ధంగా మారుతుంది, దీనివల్ల భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అంటున్నారు. అటువంటి వారికి నేనిచ్చే సమాధానం, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఇదే పాట అన్ని చోట్ల పాడుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ F-16 ఫైటర్ జెట్సే పనిచేయడం లేదంటే ఎప్పుడో 1990sలో తయారు చేసుకున్న న్యూక్లియర్ వెపన్స్ ఎలా పనిచేస్తాయి అనుకుంటున్నారు? పాకిస్తాన్ పూర్వ ఆర్మీ చీఫ్ బాజ్వా ఏమన్నారు అంటే పాకిస్తాన్ యొక్క 90% న్యూక్లియర్ వెపన్స్ పనిచేయడం లేదు అన్నాడు. ఆల్రెడీ బాజ్వా పాకిస్తాన్ న్యూక్లియర్ శక్తిని ఎక్స్పోజ్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేయడం అంత ఈజీ కాదు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, యుక్రెయిన్కు సపోర్ట్ చేసే నాటో దగ్గర కూడా అణు ఆయుధాలు ఉన్నాయి. అక్కడ న్యూక్లియర్ వార్ జరగలేదు కదా. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నా కూడా న్యూక్లియర్స్తో దాడి చేయలేదు కదా. న్యూక్లియర్ అటాక్ వంటివి జరగవు. సెలెక్టెడ్ టార్గెట్స్ పైన దాడి చేసి, కరాచీ పోర్టు పైన దాడి చేసి పాకిస్తాన్ను మోకాళ్ళ దండనం చేయిస్తారు. ఆసిమ్ మునీర్ చేత యోగా చేయిస్తారండి. ఇప్పుడైతే పిల్లల్ని కొట్టడం లేదు, కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు టీచర్స్ బెత్తం పట్టుకొని అల్లరి పిల్లలకు వాచిపోయేలా వాతలు ఎలా పెట్టేవారో అలాంటి వాత పెట్టబోతున్నారు. ఆసిమ్ మునీర్ ప్యాంట్ విప్పి నో యువర్ రియల్ ఫాదర్ అనే టాటూ వేయబోతున్నారు. లేకపోతే హిందువులను వరుసగా నిలబెట్టి ప్యాంట్లు విప్పి చూస్తారా, కల్మా చదివిస్తారా? దీనికి ప్రతీకారం భారత్ కోరుకుంటోంది. పిల్లలు ఎవరితో అయినా గొడవ పడొచ్చు, కానీ పుట్టించిన తండ్రితో వెర్రి వేషాలు వేయకూడదు. అలా వెర్రి వేషాలు వేస్తే ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, వాటర్ కూడా ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్కు వెల్నెస్ ట్రీట్మెంట్ జరుగుతోంది. పాకిస్తాన్ ఏమనుకుంది? ఇండియాను ప్రవోక్ చేసి సారీ చెప్తే అయిపోతుంది అనుకుందా? ఇండియన్ నేవీ ఒక్క ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తోంది. మోడీ గారు రెడ్ బటన్ నొక్కితే కరాచీ ఓడరేవులో లక్ష్మీ బాంబులను చూస్తారు, ఫైర్ క్రాకర్స్ను చూస్తారు. ఇండియాకు సహాయంగా ఇజ్రాయెల్ రంగంలో దిగింది. ద బిబి అదే బెంజమిన్ నేతన్యాహు మోడీ గారికి కాల్ చేసి అన్కండిషనల్గా సపోర్ట్ చేయడం జరిగింది. 25 ఇజ్రాయలీ విమానాలు ఇండియాలో ఆల్రెడీ ల్యాండ్ అయ్యాయి. వార్ టాక్టిక్స్ గురించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. పెహల్గాం దాడిని హమాస్కు ఇన్స్పైర్ అయ్యే చేశారంట. ఈ ఇన్ఫో తర్వాత ఇజ్రాయెల్ అలర్ట్ అయినట్లు సమాచారం. హమాస్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ జిహాదీలు ఎంతమంది అమాయకమైన ప్రజల్ని చంపుతారు అనేది అర్థం కావడం లేదు. హమాస్ను చాలామంది ఓవర్ రేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే హమాస్ ఘోరంగా ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ అమెరికా చెప్పిన కండిషన్స్ అన్నిటినీ ఒప్పుకుంటోంది. హమాస్ యొక్క రియల్ ఫ్యాక్ట్ ఇది. ఎలాగైతే అక్టోబర్ 7th రోజు హమాస్ అత్యంత క్రూరంగా ఇజ్రాయెల్లో దూరి యూదులను వెతికి పేర్లు అడిగి చంపిందో సేమ్ పెహల్గాంలో అదే రిపీట్ అయింది. ఫిబ్రవరి 5th రోజు హమాస్లోని కొంతమంది సభ్యులు POKలో చేరుకున్నారంట. వీరిని POKలో ఉన్న ఉగ్రవాదులు ఘనంగా స్వాగతించారంట, వీళ్లను ఊరేగించారంట. హమాస్ గైడెన్స్తోనే దీన్ని ప్లాన్ చేసినట్లు సమాచారం వస్తోంది. నెక్స్ట్ వార్ అప్డేట్, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట. నిన్న డిఫెన్స్ మినిస్టర్ అమిత్ షా గారు ఇండియాలో ఉన్న పాకిస్తానీలను ఐడెంటిఫై చేయమని ఆదేశాలు ఇచ్చారు. గుజరాతీ ప్రభుత్వం రోహింగ్యా అండ్ బంగ్లాదేశీ ముస్లిమ్స్ను పట్టుకొని డిపోర్ట్ చేస్తోంది. వీళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్స్ అన్ని వెస్ట్ బెంగాల్లో చేయించుకున్నారంట. గుజరాత్ పోలీసులు దాదాపు 900 మంది ఇల్లీగల్స్ను అరెస్ట్ చేశారు. వీరిలో అల్ ఖైదా స్లీపర్ సెల్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ బంగ్లాదేశ్ అండ్ రోహింగ్యా రెఫ్యూజీలు అన్ని రాష్ట్రాల్లో విస్తరించారు. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో చిన్న పనులు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని అందరినీ ఏరివేసి ఇండియా నుండి గెంటేయాలి. ఈ స్లీపర్ సెల్స్ని ఏరివేయడానికే సపరేట్ టీంను అపాయింట్ చేయాలి. ఆ టీంలో రా, IB, CBI, NIAకు చెందిన సభ్యుల యొక్క మిశ్రమం ఉండాలి. మొదటగా ఇటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చే వ్యాపారస్తులపైన ఫైన్స్ను విధించాలి.
అమెరికన్ స్టైల్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను ఏరివేయాలి. లేదు అంటే వీళ్ళు రేపు యాక్టివేట్ అవ్వగలరు, రీగ్రూప్ అవ్వగలరు. పహల్గామ్లో, ముర్షిదాబాద్లో, మాల్దాలో ఎలాగైతే టార్గెట్ చేసి చంపారో అలా హిందువులను టార్గెట్ చేసి చంపగలరు. దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది ఇల్లీగల్స్ ఉన్నారంట. వీళ్ళు ఎంతమందిని పుట్టించి ఉంటారు, ఈ సంఖ్య ఎంతవరకు పెరిగి ఉంటుంది అనే లెక్క ఎవరి దగ్గర లేదు. దిస్ ఈజ్ వెరీ క్రిటికల్ ఇష్యూ. నిన్న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, కాశ్మీర్ వ్యాలీ, బారాముల్లాలో ఇండియన్ ఆర్మీ సర్చ్ ఆపరేషన్ను జరిపి 5 ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసింది. ఉగ్రవాదులతో లింక్స్ ఉన్న 1500 మందిని అరెస్ట్ చేశారు. ఒక్క కాశ్మీర్లోనే 4 రోజుల్లోనే 1500 మంది స్లీపర్ సెల్స్ దొరికారు అంటే దీనికి అర్థం ఇండియాలో ఎంతమంది ఉండి ఉంటారు. నెక్స్ట్ వార్ అప్డేట్, భారత్ వాటర్ న్యూక్లియర్ బాంబ్ను ప్రయోగించింది. అది ఎలా అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో, అదే పీఓకేలో భారత్ నిన్న నీళ్ల సునామీ, నీళ్ల ప్రవాహంతో దాడి చేసింది. ఇక్కడ మ్యాప్లో కనిపిస్తోంది కదా, ఇది ఝేలం రివర్. ఇది భారత్ నుండి ఇలా పీఓకే మీదుగా ఇలా అరేబియన్ సీలో కలుస్తోంది. ఇక్కడ భారత్ సైడ్లో ఉన్న హూరీ డ్యామ్ గేట్స్ను సడన్గా ఎత్తివేశారు. గురువారం నుండి ఎప్పుడైతే ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేశారో అప్పటి నుండి భారత్ ఈ డ్యామ్ గేట్స్ను క్లోజ్ చేసింది. వాటర్ లెవెల్స్ చాలా ఎక్కువగా స్టోర్ అయిన తర్వాత నిన్న సడన్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డ్యామ్ గేట్స్ను ఎత్తివేశారు. ఝేలం నది ఎప్పుడూ లేనటువంటి విధంగా 10 ఫీట్ ఎక్కువ వాటర్తో ప్రవహించింది. దీంతో పాకిస్తాన్ మీడియా గగ్గోలు పెడుతోంది. నీళ్లు ఆపితే ఏడుస్తారు, నీళ్లు వదిలేసినా ఏడుస్తారు. పాకిస్తాన్ సైనికులు అడ్డంగా పడుకున్న ఝేలం నది ప్రవాహాన్ని ఆపలేరు. భారత్ నదిని ఆయుధంగా వాడుకుంటోంది. ఈ మ్యాప్లో చూడండి, మన ఇండియన్ సైడ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ నుండి పాకిస్తాన్ వైపు వెళ్తున్న ఝేలం నది యొక్క ప్రవాహాన్ని హూరీ డ్యామ్ కంట్రోల్ చేస్తుంది. చేనాబ్ నదిని సలాల్ డ్యామ్, రవి నదిని పోంగ్ డ్యామ్, సట్లేజ్ నదిని బోక్రా డ్యామ్ కంట్రోల్ చేస్తుంది. ఈ డ్యామ్స్ అన్ని భారత ప్రభుత్వం కంట్రోల్ చేస్తోంది. ఈ డ్యామ్స్ ద్వారా పీఓకేలో సునామీ సృష్టించే సత్తా భారత్కు ఉంది. పాకిస్తానీలు ఏమని ఏడుస్తున్నారు అంటే ఈ సింధు నది ఒప్పందాన్ని 1962లో వరల్డ్ బ్యాంకే చేయించింది, మమ్మల్ని వరల్డ్ బ్యాంకే రక్షించాలి అంటున్నారు. ఫస్ట్ మీరు వరల్డ్ బ్యాంక్ నుండి అప్పుగా తీసుకున్న 6 లక్షల కోట్లు తిరిగి ఇవ్వండి, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ సహాయాన్ని అడుగుదురు గాని. తినడానికి తిండి లేదు, కడుక్కోవడానికి నీళ్లు లేవు, మీకు కాశ్మీర్ కావాలంట. ఇప్పుడు ఝేలం నది ముందు మీ ముల్లాలు వెళ్ళి కాశ్మీర్ సే న్యాతా క్యా లాయి ఇల్లల్లా అని అరవమనండి, అప్పుడు నీళ్లు ఆగుతాయేమో చూద్దాం. ఇక్కడ పాకిస్తానీ ప్రజలు సైతం పాకిస్తానీ సైన్యాన్ని వెక్కిరిస్తోంది. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ ప్రపంచంతో తీసుకున్న 20 లక్షల కోట్ల అప్పును ఇండియానే తీర్చాలి అంటున్నారు. పాకిస్తానీ ప్రభుత్వం ఏమంటోంది అంటే భారత్ మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేయలేదు, సడన్గా డ్యామ్ గేట్స్ను ఎత్తేసింది. దీని ద్వారా పీఓకేలో హటియాన్బాలా డిస్టిక్లో పంటలు నష్టపోయాయి, కార్స్ కొట్టుకుపోయాయి అంటున్నారు. పీఓకేలో ఉన్న ముల్లాలు హే అల్లా అంటున్నారు. ఇది కదా మాకు కావాలి, ఇన్ఫార్మ్ చేసి రావడానికి మీరేమైనా వియంకుల, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే పిమ్స్ మీరు. వెళ్ళి మీ ఆసిం మునీర్కు కంప్లైంట్ చేయండి, భారత్ తొండి చేస్తోంది అని చెప్పండి. ఈ పని 1971 తర్వాత 1999 కార్గిల్ యుద్ధం తర్వాతే చేసి ఉండాలి. ఇక్కడ భారత్ ఇదే అదునుగా పీఓకేలో ఉన్న మాంగ్లా లేక్ డ్యామ్ను కూడా స్వాధీనం చేసుకోవాలి. ఈ డ్యామ్ నుండి వచ్చే నీళ్ళ ద్వారా పాకిస్తాన్ యొక్క 25% వ్యవసాయం, 10% ఎలక్ట్రిక్ ఉత్పత్తి జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ ఈ డ్యామ్ను కూడా సీజ్ చేయాలి. నెక్స్ట్ వార్ అప్డేట్, అఫీషియల్గా ఇండియన్ నేవీ ఎక్స్ అకౌంట్ నుండి 5 డెస్ట్రాయర్ షిప్స్ను పోస్ట్ చేసి పవర్ ఇన్ యూనిటీ, ప్రెజెన్స్ విత్ పర్పస్, మిషన్ రెడీ, ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ హౌ అని స్టేట్మెంట్ ఇచ్చింది. మామూలుగా అయితే ఇండియన్ నేవీ ఇలాంటి పోస్ట్ ఇంతకుముందు పెట్టేది కాదు. ఇలాంటి పోస్ట్ సైకలాజికల్గా శత్రువును చంపేస్తాయి. ఈ పోస్ట్లో ఉన్నది 5 డెస్ట్రాయర్ షిప్స్. ఇక్కడ ఇండియన్ నేవీ ఇస్తున్న సందేశం, మేము సిద్ధంగా ఉన్నాం, కరాచీ పోర్ట్లో బ్రహ్మోస్ మిజైల్స్ దిగుతాయి అని సందేశం ఇచ్చారు. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ కూడా రంగంలో దిగి ఆఫీషియల్గా తమ ఎక్స్ అకౌంట్లో ఈ వీడియోను రిలీజ్ చేసింది. ఆల్వేస్ ప్రిపేర్డ్, ఎవర్ విజిలెంట్ అని క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇలాంటి ప్రిపేర్నెస్ వీడియోస్నే మనం చూసాం. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసి శత్రువును హెచ్చరిస్తోంది. ఇక్కడ నేను పాకిస్తాన్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటోందో చెప్తా. ఎప్పుడు మనం మన శత్రువును తక్కువగా అంచనా వేయకూడదు. పాకిస్తాన్ మూవ్మెంట్స్ను కూడా ట్రాక్ చేయాలి. పాకిస్తాన్ కోవర్ట్గా రాజస్థాన్ బార్డర్లో కూడా సైనికులను మోహరించింది. యుద్ధం పీక్స్కు వెళ్తే రాజస్థాన్ నుండి ఇండియాలో ఎంటర్ అయ్యి జమ్మూ కాశ్మీర్ పైన దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్యాసింజర్ మిలిటరీ ప్లేన్స్ ద్వారా పాకిస్తాన్ పీఓకేలో ఉన్న ఉగ్రవాదులను తరలిస్తోంది. షేబాజ్ షరీఫ్ సింధు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన తర్వాత యుద్ధానికి దిగుతా ఆల్ అవుట్ వార్ అన్నాడు. పాకిస్తాన్లో క్యాబినెట్ అండ్ సెక్యూరిటీ మీటింగ్ పెట్టి షిమ్లా అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్న షరీఫ్ వెనక్కి తగ్గాడు, భయపడ్డాడు. ఇప్పుడు ప్లేట్ మార్చి మేము భారత్తో చర్చలు జరపడానికి రెడీగా ఉన్నామన్నాడు.
పేల్గామ్లో ఎవరు దాడి చేశారు అనే దాని మీద న్యూట్రల్గా ఇన్వెస్టిగేషన్ చేద్దామంటున్నాడు. అంటే పాకిస్తాన్ ఇండియా ఇద్దరు పేల్గామ్లో ఎవరు దాడి చేశారు అనే ఇన్వెస్టిగేషన్ సపరేట్గా న్యూట్రల్గా చేయాలంట. పేల్గామ్ దాడులకు పాకిస్తాన్కు ఎటువంటి సంబంధం లేదు అని ప్లేట్ మార్చాడు. పాకిస్తానీలు ఎంత పిరికి పందెలు అంటే పాకిస్తాన్ ద్వారా ఫండ్ చేయబడిన లష్కరే యొక్క ఆఫ్ బీట్ సంస్థ అయిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ పేల్గామ్ దాడి వెంటనే మేమే ఈ దాడి చేశామని అఫీషియల్గా ఒప్పుకుంది కదా. ఆ రెసిస్టెంట్ ఫ్రంట్ ఇప్పుడు ప్లేట్ను మార్చింది, అఫీషియల్గా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటో కూడా చూడండి. ఏప్రిల్ 24 రోజు దీన్ని రిలీజ్ చేశారు. వీళ్ళేమంటున్నారు అంటే మేము పేల్గామ్లో దాడి చేశామని ప్రకటించాము, కానీ ఇంటర్నల్ ఆడిట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఆ పహల్గామ్ దాడిని మేము చేయలేదు అంటున్నారు. ఎవరో మా వెబ్సైట్ని హ్యాక్ చేసి ఈ పోస్ట్ పెట్టారు, పహల్గామ్ దాడికి ద రెసిస్టెంట్ ఫ్రంట్కు ఎటువంటి సంబంధం లేదు అని ప్లేట్ తిప్పారు. పహల్గామ్ దాడిని ఇండియన్ పొలిటికల్ గెయిన్ కోసం వాడుకుంటున్నారు, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటున్నారు. టర్న్ చూడండి, చావు భయం అంటే ఇది. ఇక్కడ కొన్ని ఇండియన్ లిబరల్స్ వేదాంతులు ఏమంటున్నారు అంటే ఇండియా వాటర్ను బ్లాక్ చేయడం తప్పు అంటున్నారు. అలా ఎలా నీళ్లను బ్లాక్ చేస్తారు అంటున్నారండి. రష్యా ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? ఇండియా షుడ్ యూజ్ దిస్ వాటర్ యాజ్ అన్ వెపన్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. మీ లిబరల్ థాట్స్ ఇప్పుడు కాదు, 1 వీక్ తర్వాత కక్కండి, ఒకే స్క్రిప్ట్ ను అందరూ చదవండి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీకు దయచేసి సపోర్ట్ చేయండి. లెట్ ఇండియన్ ఆర్మీ డూ హర్ జాబ్. ఇంత జరిగిన ఆసిమ్ మునీర్ కు సిగ్గు రాదు. నిన్న రావల్పిండిలో మళ్ళీ ఆసిమ్ మునీర్ మేము వేరు హిందువులు వేరు అని సివిలైజేషనల్ వార్ ను రేకెత్తిస్తున్నాడు. వీఆర్ డిఫరెంట్, వీఆర్ 2 డిఫరెంట్ నేషన్. హిందువులు వేరు, పాకిస్తానీ ముస్లిమ్స్ వేరు, హిందువులకు కోఆపరేట్ చేయొద్దు అన్నట్లు రెచ్చగొడుతున్నాడు. సో ఆసిమ్ మునీర్ భయపడ్డాడు, టెన్షన్ లో ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం షేబాజ్ షరీఫ్ కు ఆసిమ్ మునీర్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ వస్తోంది. వాళ్ళలో వాళ్లే కొట్లాడి వస్తున్నారు. వీళ్ళు ఇండియన్ ఆర్మీతో ఎలా యుద్ధం చేస్తారు? సో దీని గురించి నా మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఇన్ బిట్వీన్ అమెరికా యొక్క FBI డైరెక్టర్ కాష్ పటేల్ గారు కూడా రంగంలో దిగి పహల్గామ్ దాడిని ఖండించారు. ఇండియాకు అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తాము అని స్టేట్మెంట్ ఇచ్చాడు. జై హింద్.